ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ప్రముఖ విశ్లేషకులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, అలాగే శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, శ్రీ సామంచి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు రెండు వార్తలపై ప్రధానంగా చర్చలోకి వెళదాం. చంద్రబాబు గత పాలన గురించి చెప్పి ఓట్లు అడుగుతారా అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. అలాగే సీట్లు వద్దు, పదవులు అప్పుడు వచ్చినప్పుడు 3 వంతు పదవులు తీసుకుందాం అంటున్నారు. ఇప్పుడు సీట్లు పొందలేని పవన్ కళ్యాణ్ నిజంగా అధికారంలోకి రావటం జరిగితే 3 వంతు పదవులు వస్తాయని చెబుతుంటే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ నమ్మే అవకాశం ఉందా? దానికి ముందు విజయబాబు గారితో కొద్దిసేపు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన ఈరోజు అబద్ధాల మీద సంక్షిప్తంగా ఆయన అభిప్రాయం చెప్పిన తర్వాత రాజకీయ అంశాల్లోకి వెళదాం. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల్ని మోసం చేస్తున్నారా అన్న దాని మీదకి వెళదాం. ముందుగా విజయబాబు గారు చెప్పండి, రోజు ఈ దరిద్రం ఏంటండి బాబు? ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత నీచంగా మారిపోయి పచ్చి అబద్ధాలని రాస్తున్నాయి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మామూలుగా దినపత్రికలు అంటే ఏమిటంటే రోజు కొంత ఎక్సర్సైజ్ చేసి రిపోర్టర్స్కి రకరకాల బీట్స్ ఉంటాయి. వాళ్ళని ఆ రిపోర్టర్లను ఆయా ప్రాంతాలకు పంపించి అక్కడ వార్తా సేకరణ జరిగిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ రిపోర్టర్ ఇచ్చినటువంటి వార్తలో ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఏది మనం పాఠకులకు ఇవ్వచ్చు అనే దాని మీద వడపోతగా మంచి నిష్ణాతులైనటువంటి జర్నలిస్టులు డెస్క్లో ఉంటారు. ఇదంతా కూడా నిజమైనటువంటి జర్నలిజం ప్రక్రియ. కానీ పాపం ఇటీవల కాలంలో ఈనాడికి ఆంధ్రజ్యోతికి రిపోర్టర్లతో పని లేకుండా పోయిందండి. కేవలం ఏంటంటే వడ్డించేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక నలుగురిని పెట్టుకొని వీళ్ళకి ఏంటంటే రాత్రిపూట ఒక ఐడియాలు వస్తాయి. వాటిని అన్నిటిని కూడా పెట్టి విచిత్ర కథనాలు. ఇప్పుడు మీరు నేను కూడా జర్నలిజంలో ఇంతకాలం ఉంటే మనం కూడా ఆశ్చర్యపోయేటువంటి రీతిలో కొంగొత్త యాంగిల్స్ తీసుకొని వాటి మీద విచిత్రంగా వంటలు వడ్డించడం అంటే ఇప్పుడు మీరు చూశారు తెలంగాణలో విద్యా వ్యవహారాల గురించి, లేదు అని అంటే అసలు ఇంకెవరో ఎవరు కూడా ఉండరు, ఒక అదృశ్య శక్తి, ఆయన ఫలానా నాయకుడు, ఆయనంతా కూడా మేసేస్తున్నాడు అని చెప్పని ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ బుర్రలో ఏ పనికిమాలిన ఐడియాలు వస్తే ఆ పనికిమాలినటువంటి ఐడియాలన్నింటినీ కూడా ఒక పెద్ద కథనాలుగా బ్లోఅప్ చేస్తే జనం నమ్మేస్తారనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. కానీ నిన్న లోకేష్ ఏదో చెప్తున్నాడు, ఏమని చూడండి, వాళ్ళ పేపర్లోనే ప్రముఖంగా వేశారు ఏంటంటే పేదోడి చైతన్య రథం సైకిల్ అంట. అంటే ఇంతకాలం అయినా కూడా పేదోడు సైకిళ్ళ మీదే తిరుగుతూ ఉండాలి, పేదోడు ఆ రకంగానే ఇబ్బంది పడుతూ ఉండాలి. వీళ్ళు మాత్రం ఏంటంటే అనేక రకాల భవంతులు కట్టుకుంటుంటారు, నెలకు ఒక కారు మారుస్తుంటారు, విదేశీ కారుల్లో ప్రయాణాలు చేస్తుంటారు, పేదోడు మాత్రం సైకిల్తోనే ఉండాలనేది పాపం ఆయన చెప్తున్నటువంటి దాన్ని పెద్ద ప్రముఖంగా అదేదో ఘనకార్యంలాగా దాని బ్యానర్ అండి. ఇవాళ ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్ ఏంటంటే పేదోడి చైతన్య రథం సైకిల్. వాళ్ళేమో సైకిల్ అంటే వాళ్ళు ఇంకా అలాగే కునారిల్లుతూ ఉండాలి, వీళ్ళు మాత్రం అంతులేనటువంటి ఆస్తులు ఎక్కడికక్కడ ఎంతవరకు సంపాదించుకుంటారంటే మీకు 2 ఎకరాల నుంచి లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఇంకా సైకిల్ మీదే తిరుగుతూ ఉండాలి. ఒక్కసారి చూస్తే నిన్న ఆయన సజ్జల గారు మాట్లాడింది చాలా వాస్తవం. చంద్రబాబు కుంభకోణాలు చూసుకుంటే కోటాను రూపాయలు, ఆ కోటాను రూపాయల్లో ఈ పత్రికలకు పడేసినటువంటి బిస్కెట్లకే వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకు తినేయచ్చు, కొట్టుకు తినేయచ్చు అనేటువంటి దీంతో పాపం నానా రకాల ప్రయాసాలు పడుతున్నారు. కానీ ప్రజలు వాస్తవాలు గమనించారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్షల కోట్ల అవినీతికి సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. తర్వాత ఆ రోజున ఏపీ సర్కార్ యొక్క అవినీతి గురించి కాగు కూడా చాలా చివాట్లు పెట్టింది. ఇష్టారాజ్యం కింద మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు, అసలు ఈ లెక్కలేంటి, ఈ రోడ్ల మీద మీరు ఏ రకంగా మీరు దీన్ని లెక్కలు చూపిస్తున్నారు, పట్టిసీమలో ఉన్న పరిస్థితి ఏంటి అని నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయండి. ఇంత దారుణంగా అడ్డగోలుగా మొత్తం రాష్ట్రాన్ని దోచుకు తిని ఇప్పుడు పిచ్చి మాటలు, పిచ్చి ప్రయోగాలు చేస్తా అసత్య కథనాలని రోజు కూడా మనం ఫోకస్ చేస్తే జనాలు నమ్ముతారు అనేటువంటిది వాళ్ళ భ్రమ. అలాగే
ఆ విలేకరు విషయం కూడా మనం డిస్కస్ చేద్దామండి. నిజానికి ఆ దెబ్బలు తిన్న విలేకరు పట్ల నేను ఒక జర్నలిస్ట్‌గా సానుభూతి చూపిస్తున్నా. కానీ ఇక్కడ గమనించాల్సింది మూలకారకులు ఎవరు? ఆ దాడికి ప్రజలు ఇప్పుడు వాళ్ళకేమిస్తున్నారు వీళ్ళు అసైన్‌మెంట్సు? గతంలో ఎప్పుడూ జరగనటువంటి సంఘటనలు ఇప్పుడు ఎందుకు జరిగాయి? వాళ్ళకిచ్చే అసైన్‌మెంట్స్ ఏంటంటే లక్షలాది మంది జనం ఆ సభకొస్తే వీడు ముందే వెళ్లి ఆ ఖాళీ కుర్చీలు ఫోటోలు తీస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అంటే రేపు ఏం వార్త వేస్తారనేది అర్థమైపోయింది. ఆ ఖాళీ కుర్చీలు అంటే సిగ్గు శరం ఉండాలి. లక్షల మంది యావత్తు దేశంలో యూట్యూబుల్లో రేటింగ్ కూడా అద్భుతంగా ఉంది ఆ సభకు అని చెప్తుంటే అదే నిస్సిగ్గుగా మళ్ళీ తెల్లారి జనం పారిపోతున్నారు ఖాళీ కుర్చీలను వేస్తే మరి సగటు ప్రజలకి వీరాభిమానులు పార్టీలో ఉంటారు. వాళ్ళ భావోద్వేగాలు మనం ఎవరు కంట్రోల్ చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేరు. ఒక రకమైన ఒక కట్టలు తెగినటువంటి ఆవేశం అంటే ఒకసారి సహిస్తారు, 2 సార్లు భరిస్తారు, 3 సార్లు సరేననుకుంటారు అనుకుంటారు. కానీ 4వసారి కూడా అంటే ఎలా అవుతుంది? వరుస పెట్టి రోజు ఇదే పని అయ్యే ఖాళీ కుర్చీలను ముందే కుర్చీలు వేస్తారు. ఇట్లా ఇష్టారాజ్యంగా చేస్తున్నప్పుడు పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అనగానే రాధాకృష్ణ ప్రతినిధిగా వాళ్ళకి కనపడతాడు. కనపడినటువంటి పరిస్థితుల్లో రాధాకృష్ణ మీదనే దాడి చేస్తానంటే సగటు ప్రజల భావోద్వేగాలు ఆ విధంగా ఉంటాయి. అతని మీద పడిన ప్రతి దెబ్బకి కూడా రాధాకృష్ణ బాధ్యత వహించాల్సిందే తప్ప కొట్టినటువంటి వాళ్ళు సెకండరీ అండి. దాని మూలకారకులు ఎవరు? దాని ప్రొవకేషన్కి ఎవరు కారకులు? ఇది తెలియకుండా తెలుగుదేశం కార్యకర్తలను పెట్టి జర్నలిస్టులు అందరూ కూడా ఉద్యమం చేస్తున్నారని చెప్పనేటువంటి పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి అది. కాబట్టి జర్నలిస్టుల మీద ఇవాళ ఆ ఫోటోగ్రాఫర్ మీద పడిన ప్రతి దెబ్బకి కూడా నైతికంగా రాధాకృష్ణ బాధ్యత వహించాలి తప్ప మరొకళ్ళు కాదు. అందుకని ఈ ఈ ఈ దౌర్భాగ్యపు జర్నలిజానికి జర్నలిస్టులు పావనలు చేసేటువంటి పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా మనం నిరసించాలి. జర్నలిస్టులకి ఏంటంటే వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం ఉద్యోగాల కోసం అని చెప్పని వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇలా వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని పావులుగా వాడుకునేటువంటి పరిస్థితి మాత్రం చాలా అమానుషం, దారుణం. నిజమైనటువంటి జర్నలిస్ట్ సంఘాలు ఏమైనా ఉంటే వాళ్ళని ప్రొఫెషనల్ జర్నలిస్టులుగా మీరు వాళ్ళకి అసైన్మెంట్స్ వేయండి, వార్తలను వార్తలుగా రాయనివ్వండి, అవాస్తవాలు వాళ్ళతో చేయించకండి అనేటువంటి దాన్ని జర్నలిస్ట్ సంఘాలు గళమెత్తాలి వాళ్ళ మీద. ఆ పరిస్థితి రావాలి. వాళ్ళే నిజమైనటువంటి జర్నలిస్ట్ సంఘాలు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు విసిరేసే బిస్కెట్ల కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి కానుకల కోసమో కక్కుర్తి పడేటువంటి పనులు చేస్తే మాత్రం చాలా దారుణం. అందుకని సిసలైనటువంటి జర్నలిస్టు సంఘాలు చేయాల్సింది ఏంటంటే మా జర్నలిస్టులతో మీరు వృత్తిపరమైనటువంటి పనులు చేయించండి, మీ పార్టీ కార్యకలాపాలు కాదు అనేటువంటి దాని మీద వాళ్ళు గళమెత్తినప్పుడు మనం కూడా దాన్ని స్వాగతిస్తామండి. అది ఇవాళ జరగాల్సిన పని. అంతేగాని ప్రతిరోజు కూడా ఒక్క నిమిషం విజయబాబు గారు ఒక్క నిమిషం. రామోజీరావు గారు 89 వయసులో మొత్తం పేజీలన్నీ అసలు ఒక్క పేజీలో కూడా జగన్ వ్యతిరేక వార్త లేకుండా ఉండట్లేదు, అబద్ధాలు లేకుండా ఉండట్లేదు. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితిలోకి ఈనాడు వెళ్ళిపోయింది? రామోజీరావు గారు ఈ రకమైన ఈ వయసులో ఇంత అప్రతిష్ట పాలవలసిన అవసరం ఉందంటారా? ఈనాడు గురించి చెప్పుకోవాలంటే మీకైనా నాకైనా ఆదిలో ఒక జర్నలిజం విలువలు పాటించారు. కొంత అంటే వ్యవహారిక భాష, ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి ఆ రోజుల్లో నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రప్రభ తర్వాత ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని ఈనాడు కొంతమేర కంటిన్యూ చేసింది అనేటువంటిది మనబోటి జర్నలిస్టులకి ఒక గౌరవం ఉంది ఆ రోజుల్లో. అలాంటి పత్రికని ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలుగు జర్నలిజం, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఈనాడు అని చెప్పని తను పెంచి పోషించిన మొక్కకి తనే చెదలు పట్టించి తనే మొదలు నరుకుతున్నటువంటి పరిస్థితి చూస్తే తన కాళ్ళని తనే నరుక్కుంటున్నాడు, తన చరిత్రకి తనే మసిపూసుకుంటున్నాడు. తన యొక్క పెంచినటువంటి దీనికి పూర్తిగా ఒక భయంకరమైనటువంటి చీకటి చరిత్ర, చీకటి అధ్యాయాన్ని కూడా తనే లిఖించుకుంటున్నాడు తప్ప దీనివల్ల ఇది తాత్కాలికం అండి. సమాజంలో వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తాత్కాలికమే, కానీ చరిత్రలో మాత్రం ఒక చీకటి చరిత్రగా రామోజీరావు మిగిలిపోతాడు. ఒక చీకటి ముగింపు అధ్యాయంగా ఈనాడు చరిత్ర ముగిసిపోతుంది అనేది మాత్రం వాస్తవం. ఇది దయచేసి వాళ్ళు ఇకనైనా అంటే అసలు దిగజారిపోయారు పూర్తిగా. ఏంటంటే ఒక పతనావస్థకి చేరి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే ఈ పత్రిక, ఇది విషపత్రిక అయినా సరే
ప్రజలు చీకొట్టినా సరే, ప్రజలు తిరగబడినా సరే, ప్రజలు మా జర్నలిస్టుల మీద దాడులు చేసినా సరే, మనం భవంతుల్లో ఉంటాం. మనం మీరు చెప్పినట్టు ఏంటంటే ప్యాలెస్ల్లో ఉంటాం. పోతే సగటు జర్నలిస్ట్ వాడు దెబ్బతింటాడు. వాడి దెబ్బల మీద నుంచి కూడా సానుభూతి మనం పోగేసుకొని చంద్రబాబు నాయుడు గారికి సానుభూతిని అప్పచెప్దాం అనేటువంటి ఒక రాక్షస పాశవిక కృత్యాలకు వీళ్ళు పాల్పడుతున్నారనేది వాస్తవం అండి. రైట్. రామారావు గారు విశాఖపట్నం నుంచి. రామారావు గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. రామారావు గారు. రైట్. శ్రీనివాస్ గారు మదనపల్లి. సార్ నమస్తే, అక్కడ ఉన్న ప్యానల్ శ్రీనివాస్ అందరికీ నమస్కారం సార్. హలో నమస్కారం, చెప్పండి సార్. మాట్లాడండి సార్, చంద్రబాబు నాయుడు గారిది ఏముంది సార్, షాప్ చుట్టేసినాడు సార్, షాప్ చుట్టేసినాడు. ఆయనది ఏం లేదు పాపం. బీజేపీ వాళ్ళు వాళ్ళని ఏడిపిస్తాడు, ఊరికే బీజేపీ వాళ్ళు తలకాయ తింటున్నాడు అంతే. అక్కడ పవన్ కళ్యాణ్ కు ఓట్లు రావు, ఇట్లా బీజేపీ కాదు మిత్రమా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే టీడీపీ నేతలంటే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, నేనే బలవంతంగా పొత్తు పెట్టించాను. పైగా ఇంకో మాట చెబుతున్నాడు ఆయన, అయితే టీడీపీతో పొత్తులో వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకుందాము, 10 ఇచ్చినా పరకిచ్చినా, పదవులు వచ్చినప్పుడు 3వ వంతు పదవులు అడుగుదామంటున్నారు. అది జనసేన కార్యకర్తలను మోసం చేయడమా, నిజాయితీగా చెప్పినట్లా? పక్కా మోసం చేయడం సార్, పక్కా మోసం చేయడము సార్. బీజేపీ పెద్దలకు వాళ్ళకి తెలియడం లేదు సార్. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ బాధ ఏమంటే జన సైనికులు వస్తారు, మాకు బహిరంగ సభల్లో మాకు పెద్ద జనాభా వస్తారని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళకి ఎవరు రారు సార్, ఊరికే వీళ్ళు ఊహించుకుంటున్నారు అంతే. రైట్. ఊరికే ఆ శ్రీనివాస సార్ ఊరికే అక్కడ కూర్చొని బాధపడుతున్నారు. మనసులో కొండంత బాధ ఉంది ఆయనకు. ఓకే 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 వ్యక్తిగతంగా వెళ్ళమాకండి. ధన్యవాదాలు. మధు శ్రీకాకుళం నుంచి. మధు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, అప్పుడు పదవి వచ్చి అధికారం వస్తే అప్పుడు 3వ వంతు పదవులు అడుగుదామంటాడు. ఇదేంది ఇప్పుడు సీట్లు? చెప్పండి. జర్నలిస్ట్ మీద దాడి గురించి మాట్లాడుతున్నాం సార్. ఒక చిన్న విషయం. హలో చెప్పండి. విజయబాబు గారు నిజంగా మాట్లాడండి సార్. అతను ఒక సీనియర్ జర్నలిస్ట్ సార్. కనీసం ఖండిస్తున్నాను. మీరు సిగ్గుపడాలా? మీరు సిగ్గుపడాలి. తప్పు మీరు అట్లా మాట్లాడితే. ఆయన అభిప్రాయం చెప్పాడు. అదే ఈనాడులో ఏమి రాస్తున్నారు? ఎవరి మీద ప్రొటెస్ట్ చెబితే అబ్బో నిరసనలు వెల్లువా, వాళ్ళకి నిరసన వెల్లువా, దౌర్జన్యం అని రాస్తున్నారు. వాళ్ళు ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు. మీకేమాత్రం ఇంగితం ఉంటే ముందు ఈనాడు ఆఫీస్ ముందు ధర్నా చేయండి, రామోజీరావుకి ఉత్తరం రాయండి. ఏమిటి చెత్తరాతలు, ఈ గోలైంది, ఇంత అబద్ధపు రాతలు రాస్తారా అని మీరు అడగండి. విజయబాబు గారు చెప్పిందంటే తప్పేముంది? ఆయన రాధాకృష్ణ బాధ్యత వహించాలి, రామోజీరావు బాధ్యత వహించాలి. పరిగెట్టుకెళ్ళి జర్నలిస్టులు అక్కడ పంపించి రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? బుద్ధి జ్ఞానం లేకుండా అంత ఈ వయసులో అట్లా చేయాలా? రామోజీరావు పద్ధతేనా ఇది? లేదా రాధాకృష్ణ ఇంత అరాచకంగా రాయాలా? మీరు ఆ మాట మీరు ఒక్కడు అడగరా? అదే కనుక వాళ్ళ దగ్గర జరిగితే ఏమని రాస్తారు? నిరసనలు వెల్లువా, నిరసనలు చెప్పారు. వీళ్ళైతే దాడి చేశారు. ఎవరి మీద దాడి చేసినా తప్పు, మేమెవరు దాన్ని సమర్థించట్లేదు. కానీ దానికి కారణాలు ఏమిటి, ఎందుకు ఇట్లా జరుగుతున్నదని కనీసంగా ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఇట్లా ఈ పరిస్థితిని మళ్ళీ విజయబాబు గారి మీద మీరు దాడి చేయటం. రైట్. సామంత్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఏమిటి తాజా పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, నేనే బలవంతంగా పొత్తు కుదురుస్తున్నాను అని చెప్పారట. అదే సమయంలో వాళ్ళు 10వ పరక సీట్లు ఇచ్చినా పర్వాలేదు, మనం తీసుకుందాం, పదవులు 3వ వంతు ఇస్తారు తీసుకుందాం అంటున్నారంట. నిజంగా అది జనసేనని కార్యకర్తల్ని మోసం చేయటమా, నిజాయితీగా చెప్పడమా? నమస్కారం కేఎస్ఆర్ గారు, విజయబాబు గారికి, సాక్షి ప్రేక్షకులకి అందరికీ కూడా శుభోదయం. నమస్కారం. ఎలా అయినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇటీవలే ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ 18, 19 2 రోజుల పాటు జాతీయ మహాసభల పేరుతోటి కార్యక్రమం నిర్వహించుకున్నాము. 2 రోజుల కార్యక్రమంలో ఆశాంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. చివరిలో వాలిడేటరీ సెషన్ లో వారి యొక్క ఉపన్యాసం ఉంది. పూర్తిగా కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ప్రాంతాలకు
వర్గాలకు పార్టీలకు అతీతంగా దేశాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ యొక్క లక్ష్యమని, అదేవిధంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి ఈ దేశాన్ని ఖచ్చితంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందు ఉంచాలనేటువంటి ఒక సంకల్పాన్ని మాకందరికీ ఇవ్వడం జరిగింది. అదే సంకల్పంతో తిరిగి రావడం జరిగింది. మరి దాని కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ మేము ఎన్నికలకు సమాయత్తమవుతూ మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో పార్టీ యొక్క బలాబలాలు బేరీజు వేసుకోవడము, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను మరింతగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. అయితే మా ముందున్నటువంటి లక్ష్యం చాలా పెద్దది. దీర్ఘకాలికమైన స్వప్నంతో 2047కి ఇది అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అతిపెద్ద లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాకు అతీతమైతే కాదు. మీరు అయినటువంటి పొత్తు వ్యవహారంలో ఖచ్చితంగా సమీప భవిష్యత్తు అంటే అతి తక్కువ రోజుల్లోనే కేంద్ర నాయకత్వం దానిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతూ వస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతూ కూడా ఆయన ఒక స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ సునిశ్చితంగా పరిశీలిస్తూ వస్తుంది. కేంద్ర నాయకత్వం వీటి పట్ల పూర్తి అవగాహనతో ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఆధారంగా కేవలం ఈ ప్రాంతం అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తు, ఈ 2 అంశాల మీదనే కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ అభివృద్ధి ప్రజల యొక్క సంక్షేమం అనేటువంటి 2 అంటే శ్రీనివాస్ గారు చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే బీజేపీ నేతలకి ఇష్టం లేదు, అయినా పవన్ కళ్యాణ్ నేను ఒత్తిడి చేసి టీడీపీ అంటే వాళ్ళకి ఏమంటాము ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా లేదా ఏమాత్రం పొత్తు అంటే ఇష్టం లేకుండా అసహించుకునే పరిస్థితి ఉన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తే బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీ నుంచి లేచి వెళ్ళిపోయి టీడీపీతో సంసారం చేస్తున్నారు. మరి దాని మీద మీరు ప్రశ్నించకుండా ఆయన ఒత్తిడికి మీరు లొంగుతారా? ఏమిటి ఈ అక్రమ రాజకీయ అనైతిక రాజకీయ బంధం? ఇక్కడ ఎవరు ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఉన్నటువంటి 303 లోక్సభ స్థానాల నుంచి మా లక్ష్యం అతి పెద్దదైనటువంటి లక్ష్యం 400 అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో అందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమనే విషయం ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి తలకాల్సినటువంటి అవసరం లేదు. నేను అన్నట్టు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెంకించడం ఎట్లా అంటే నేను అనలేదు శ్రీనివాస్ గారు నేను అనలేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నారని వాళ్ళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏమని బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, అయినా నేనే ఒత్తిడి చేసి పొత్తు కుదిర్చానని ఆల్మోస్ట్ కుదిర్చినట్టుగా చెప్తున్నారు. వాస్తవమా కాదా? గతంలో ఆ రకంగా ఖచ్చితంగా, ఎందుకంటే 2019కి ముందర ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విభేదించి వెళ్ళిపోవడం, అటు తర్వాత జరిగినటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ నిర్ణయాల విషయంలో కానీ బీజేపీని విభేదించి కానీ వ్యతిరేకించడం, దూషించడం ఇలాంటివన్నిటి కూడా ఖచ్చితంగా పార్టీలో చర్చిస్తారు. ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉన్నమాట నిజమే. అందుకనే ఆలస్యం నిర్ణయం తీసుకోవడంలో ఈ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు చాలా మంది కార్యకర్తలు ఆ రకంగా తెలుగుదేశంతో కలవడం ఇష్టం లేదనేది కార్యకర్తలు చాలా మందికి ఉంది. అయితే మాకున్నటువంటి లక్ష్యం పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో ఇచ్చేటువంటి హామీలు అమలు చేయలేకపోవడం కారణంగా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. స్థిరమైనటువంటి సమర్థవంతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి పాలన కావాలని కోరుకుంటారు. అది నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం. కాబట్టి అంత పెద్ద లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో వీటిని ఖచ్చితంగా బేరీజు వేసుకొని వీటన్నిటిని పరిగణనలోకి తీసుకునే కేంద్ర నాయకత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందండి. అయితే మీ అంచనాలకు ఎవరైతే ఏదేదో వ్యక్తిగతంగా ఊహించుకుని వాళ్ళకున్నటువంటి స్వీయ అనుభవంతో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా మీ ఊహలకు మీ అంచనాలకు అందని నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి వ్యూహాలు అమలు చేయడం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకోవడంలో ఎక్కడ వెనుకంజ వేయడం కానీ పొరపాటు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా సరైన నిర్ణయం.
చాలా జాగ్రత్తగా మాట్లాడారు శ్రీనివాస్ గారు, చాలా జాగ్రత్తగా ఆసక్తికరంగా మాట్లాడారు, బాగానే ఉంది. అయితే ఈ ఒక్కదాని మీద కూడా కామెంట్ చేయండి, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే 10వ 12వ సీట్లు ఇచ్చినా తీసుకుందాం, పదవులు 3వ వంతు తీసుకుంటామని చెబుతున్నారు. దీన్ని జనసేన కార్యకర్తలు నమ్మే అవకాశం ఉందా? 10 సీట్లే ఇవ్వనాళ్ళు పదవులు ఇస్తారా తెలుగుదేశం పార్టీని నమ్మితే? అవన్నీ కూడా ఈ ఎన్నికలు సమీపించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, బీఫామ్స్ ఇచ్చిన తర్వాత, నామినేషన్లు వేసేటువంటి దాకా ఈ చర్చలు, ఈ ఊహలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసిన రోజు ఫైనల్ అవుతుంది. ఓ ఈ నేను అనలేదండి, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటు. నేను చెప్పింది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటే. అది మీకు ఇష్టం లేకపోతే దాని మీద ఎలా మాట్లాడటం అంత ఇష్టం లేకపోతే సుముఖంగా లేకపోతే వదిలేసేయండి, పర్వాలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా అది నామినేషన్ వేసేదాకా ఈ రకమైనటువంటి ఊహలు కొనసాగుతూనే ఉంటుంది. నామినేషన్ వేసిన రోజే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఖరారు అవుతుంది కదా అంటున్నా. నేను ఒక మాట దాని గురించి చెప్తానండి. ఓకే, ఒక్క నిమిషం విజయబాబు గారు మాట్లాడుతుంది కానీ, లక్ష్మి గారు ఒక్క నిమిషం, విజయబాబు గారు మాట్లాడుతుంది ఒక్క నిమిషం మాట్లాడుతుంది కానీ. లక్ష్మి గారు యుఎస్ఏ నుంచి. లక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. లక్ష్మి గారు, ఇప్పుడు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళ అలయన్సెస్ అసలు ఎవరు బాధలు అవ్వట్లేదండి. ఎక్కువ వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా ఏమీ అస్సలు ఏమీ డిఫరెన్స్ ఉండదు. అందుకని వాళ్ళు ఎన్ని సీట్లు పంచుకుంటారో ఏం చేసుకుంటారో అదంతా వాళ్ళ గొడవ అసలు. ఎందుకంటే అదర్స్ ఆర్ నాట్ బాదర్డ్. అట్లా కాదు, అదొక యాంగిల్, ఎవరికి అదొక యాంగిల్ అండి లక్ష్మి గారు. ఇక్కడ అదొక ఓకే ఓకే అదొక యాంగిల్. కానీ సీట్లు 10వ పరక ఇచ్చినా పర్వాలేదు, సీట్లు ఇవ్వనాడు పదవులు 3వ వంతు ఇస్తారంటే నమ్ముతారా జనసేన? అదే చెప్తున్నా, అది ఎంత అన్రియలిస్టిక్ గా ఉన్నాయంటే వాళ్ళ మాటలు ఎవరు నమ్మేటట్లు లేవండి. తర్వాత ఒక్క చిన్న మాట అండి, ఇప్పుడు బీజేపీ రిప్రజెంటేటివ్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసే అన్ని మంచి పనుల్లో ఏదో చేతో విదిలించినట్టు ఏదో కొంత విదిలిస్తారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్, కానీ అంతా వాళ్ళే చేసినట్టు పెడతారు. అది ధరలు పెరిగినప్పుడు మటుకు వాళ్ళ ప్రమేయం ఏమి లేనట్టు పెడతారండి. వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి. ధరలు పెరిగినప్పుడు అసలు వాళ్ళదే బాధ్యత పూర్తిగా. అసలు వాళ్ళు అసలు దాని గురించి మాట్లాడటం, ధరలు పెరిగినప్పుడు మటుకు అది మటుకు స్టేట్ గవర్నమెంట్, మంచి జరిగినప్పుడేమో అందులో వాళ్ళే చేస్తారు. ఇట్లా ఉంటుందండి వాళ్ళవన్నీ. వాళ్ళు అప్పలరెడ్డి గారు, విశాఖపట్నం. థ్యాంక్ యూ అప్పలరెడ్డి గారు. మీకు శ్రీనివాస్ గారికి నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు అంటారు కదా జగన్ హామీలు అమలు చేయలేదని. ఆయన నవరత్నాలు అమలు చేశాడండి. ఇంకేంటండి అందుకని తర్వాత ఇంకోటండి, మీకు రేపు ఎన్నికల్లోని బీజేపీ, టీడీపీ, జనసేన కాదండి, వాటితో పాటు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కూడా కలుస్తాయండి. వీళ్ళందరికీ జగన్ మీద పీకల దాకా దేశం అండి. ఆయన చెప్పాలంటే నేనేమి వైసీపీ కాదండి, నేను చెప్పాలంటే సిపిఎం పార్టీ మీ నంబర్ కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాదనుకోండి. ఇప్పటికీ నేను ప్రో లెఫ్ట్, నాకు వైసీపీ సంబంధం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, కాకపోతే ఇప్పుడు సిపిఎం నాయకులు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఇస్తున్నా, నేను పెద్దగా తప్పు చేయట్లేదు, ఇటువైపు ఉన్నాను అనుకోండి. కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ పవర్ లో పెట్టి జగన్ గారు అన్ని చేస్తున్నారు. ఇంకా ఆయన ఏంటండి, ఆయన కేవలం పర్సనల్గా దొడ్డండి అంతే. అదే అండి అంతే. రైట్ ఓకే, ధన్యవాదాలు. ఇక విజయబాబు గారు మీరు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు? టీడీపీ అంటే ఇష్టం లేదు బీజేపీకి, అయినా నేనే ఒప్పించానన్నది ఒక స్టేట్మెంట్ అయితే, సీట్లు వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, మనం పదవులు 3వ వంతు అడుగుదామని 3వ వంతు తీసుకుంటాం ఆల్మోస్ట్ అని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి నిజంగా అధికారం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, నిజంగా ఇప్పుడు సీట్లే ఇవ్వని వాళ్ళు పదవులు ఎట్లా ఇస్తారు? 3వ వంతు పదవులు, అది జనసేనని మోసం చేసినట్లు కాదా కార్యకర్తలను? ఆయన పాపం పవన్ కళ్యాణ్ ఏంటంటే, భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని దాని వ్యవహారాలన్నిటినీ ఈయనే చక్కదిద్దుతున్నాడు అన్నంత ఒక ఇల్యూజన్స్లో, ఒక స్వైర కల్పనల్లో తను ఒక మహానాయకుడు అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. అది పాపం ఆయన యొక్క వ్యవహార శైలి. కానీ ఇందాక ఆమంచి శ్రీనివాస్ చెప్పింది పాపం చాలా వరకు ఆయన అడ్మిట్ చేశాడు. ఏమని, నిజమే మా బీజేపీలో చాలా మందికి ఇష్టం లేదు అనేది. ప్రత్యేకించి ఏంటంటే ఆర్ఎస్ఎస్ విభాగం ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో 100కి 100% ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలనేటువంటిది ఇష్టం లేదు. కేవలం ఆ బీ టీం అనేటువంటిదే ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి.
నేను మీకు ఒక ఇది చూపిస్తానండి. బీజేపీ ఏం చేస్తుందంటే, ఇదిగోండి, అబ్జెక్షన్ కేసర్ గారు. ఒక్క నిమిషం, ఇది అవనివ్వండి, అయిన తర్వాత మాట్లాడే ఇబ్బంది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క అధికారిక పత్రిక ఉదయ కమలం. ఈ ఉదయ కమలం అనేటువంటిది 1997లో ఏలేరు శ్యామక బాధ్యుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు మొత్తం అంతా అని చెప్పని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఒక రకంగా, ఇది జాగ్రత్తగా వినాలి, ఈ పత్రికలో వచ్చినటువంటిది, ఎన్నికల సమయంలో ఒక రకంగా, ఎన్నికలయ్యాక మరో రకంగా మాట్లాడటం బాబు నైజం అంటూ మీద బీజేపీ ప్రజా కోర్టులో ఛార్జ్ షీటు, ప్రజా కోర్టులో ఛార్జ్ షీట్ అనేటువంటి పేరుతో చాలా విస్పష్టంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నిటిని కూడా ఆ ఉదయ కమలంలో వేసింది అనేది, బహుశా వాళ్ళకి ఆ కాపీ లేకపోతే నేను పంపిస్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. అది సిసలైన బీజేపీ కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా తెలుసు. తర్వాత అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కువ సీట్లు సాధించుకోవాలి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాం అంటే, నిజంగా ఎక్కువ సీట్లు సాధించుకోవాలని ఇలాంటి ఆలోచన చేస్తే ఆకాశంలో మబ్బులు చూసుకుని నీళ్లు పారబోసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి అవుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కీలకమైన పాయింట్, సీట్లు 10వ పరకం ఇచ్చినా తీసుకున్న తర్వాత ఆ సీట్లో ఎన్ని గెలుస్తారో తెలియని పరిస్థితి నుంచి 3వ వంతు పదవులు ఎట్లా ఇస్తారంటే, 3వ వంతు పదవులు అంటే 100 పదవులు ఉంటే 30 పదవులు జనసేన వాళ్ళకి ఇస్తారా? జనసేనని కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మిస్తున్నారా, మోసం చేస్తున్నారా? రేపు ఇంకొక 4-5 రోజులండి, ఎప్పుడైతే ఈ సీట్ల ఇది అనేది అనౌన్స్ అవుతుందో, టీడీపీ జనసేన సీట్ల వ్యవహారం అనేది ఎప్పుడైతే అనౌన్స్ అవుతుందో, ఆ వెంటనే జనసేన శ్రేణుల్లో హగ్గుమనేటువంటి ఒక ఆగ్రహావేశాలు పెళ్ళొప్పుకోవడం తథ్యం. ఎందుకంటే వాళ్ళని ఖచ్చితంగా బకరాలని చేస్తాడు. 10 సంవత్సరాలుగా అతన్ని నమ్ముకొని తిరుగుతున్నటువంటి అనేక మందికి మొండి చేయి చూపించడం, కేవలం చంద్రబాబు నాయుడు ఎలా చెబితే అలా నడుచుకోవటం, దానికోసం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ 3 సభలు అన్నాడు, 3 రోజులు అన్నాడు, 1 రోజు అయింది, ఆ తర్వాత ఏమో ఇదిగో సభ పెడుతున్నట్టాడు, ఇదిగో లిస్ట్ వస్తుంది అంటున్నారు. అంటే ఎక్కడ భయపడిపోతున్నారు. అక్కడ కేవలం ఏంటంటే ఆ శ్రేణులు ఎలా తిరగబడతాయి, దాన్ని మనం ఎలా తట్టుకోవాలనేటువంటిది ఆల్రెడీ ఒక ఫియర్ సైకోసిస్ అనేటువంటిది మొదలైంది. ఈ భయం నుంచి ఎలా గట్టెక్కాలి, వాళ్ళని ఎలా బుజ్జగించాలి, ఎలా నచ్చజెప్పాలి అనే దాంట్లో అందుకే ఇంత జాప్యం జరుగుతూ ఉంది. ఒకవైపు వైసీపీ మొత్తం వ్యవహారాలన్నిటినీ కూడా చక్కదిద్దుకొని సభలు పెట్టుకొని వెళుతూ ఉంటే, ఎవరో చిన్న చోటా మాట వీళ్ళు అసంతృప్తులు బయటకు వస్తే దాన్ని వాళ్ళ ఈ పత్రికలు గ్లోరిఫై చేసి చూపిస్తున్నాయి. రేపు వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు తిరగబడినప్పుడు వాళ్ళ గొడవల్ని వీళ్ళు ఏం చెప్తారు, ఎలా సమర్థించుకుంటారు అనేది కూడా ఆసక్తికరమైన సన్నివేశం అతి త్వరలోనే మనకి ఆవిష్కృతం కాబోతుంది. రైట్. అశోక్ బాబు గారు విశాఖపట్నం నుంచి. అశోక్ బాబు గారు నమస్కారం. చెప్పండి, జనసేన కార్యకర్తలను నమ్మించాలని చూస్తున్నారా? జనం నమ్ముతారా? ఇప్పుడు 10వ పరకం ఇచ్చినా పర్వాలేదు, అప్పుడు 3వ వంతు పదవులు తీసుకుంటామని చెప్తే జనసేన కేడర్ నమ్ముతారా? అశోక్ బాబు నమస్కారం సార్. కేసీఆర్ గారు నమస్కారం. మీ లైవ్ షో మాకు చాలా ఇంట్రెస్టింగ్ లైవ్ షో సార్. ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అసలు ఈ పవన్ కళ్యాణ్ కోసం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఆయన ఒక తీతోడేటండి. ముందు ఆయన ఒక ఎమ్మెల్యేలో ఏమి తనకేం కావాలనేది ఆయన కోరుకొని ప్రజల్లో ఒక లెగసీ తేవాలా. అది తేలేని వ్యక్తి ఇంకెక్కడ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఏంటంటే కార్యకర్తలు ఏదో ఉంచడానికి. ఎందుకంటే రేపు ప్రకటిస్తే ఆయన చుట్టూ ఉండవలసిన వాళ్ళు ఒక్కతనే ఉంటాడండి. ఉదాహరణకి ఎందుకంటే మా పిల్లలకి ఇప్పుడు మొట్టమొదటిగా ఓటుకు వచ్చిందండి. మా పిల్లలు ఏమన్నారంటే, డాడీ మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం అన్నారు. అదేటమ్మా జగన్ అంకులు ఇంత చేస్తున్నారు కదంటే నేను ఊరుకున్నా. మొన్న మా పాప అంటది, డాడీ మళ్ళీ ఆ ముసలివాడితో ఈ వయసునోడు కలిసి మమ్మల్ని ఏటి వదిలేస్తాడు, మా తోటి విద్యార్థులు ఈలేటి ఉపయోగపడతారు, ఇదంతా ఒక చెత్త రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓట్లే ఉండాడు, మళ్ళీ జగన్ అంకులకే మా ఓట్లు అని అన్నారు.
అంటే ఎలాగున్నదండి ఈ పవన్ కళ్యాణ్ రాజకీయం వెనకేసి ఒక మసిపూసి మాడిగా చేద్దాం, ఇది చల్లదు సార్. ఎందుకంటే అతను ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రకటిస్తారో చెప్పడు, ఏమీ చేయలేదు వ్యక్తి. ఇతను తర్వాత 3-4 కార్యకర్తలకు ఏమిస్తాడు సార్? పైగా సీట్లు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, 10 ఇచ్చినా పర్వాలేదు, పదవులు తీసుకుంటామని చెప్తాం. ఈ ఎటువంటి పరిస్థితుల్లో రైట్ ధన్యవాదాలండి. రైట్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఇందాక మీరు చెప్పదలిచారు విజయబాబు గారితో మీరు మాట్లాడండి. విజయబాబు గారు మొదటగా ఆయన చెప్పినటువంటి ఒక పత్రిక పేరు తీసుకొచ్చారు. ఆ పత్రిక పేరే తప్పు. ఉదయ కమలం పేరుతో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పత్రికలు నడపలేదు. 2 అది కమలం అని అయి ఉంటది. ఇంకో మాట ఆయన భారతీయ జనతా పార్టీలో బి టీము ఏ టీం అంటున్నారు. చెప్తున్నాను, అది మిగతా పార్టీలో ఉంటదేమో కానీ భారతీయ జనతా పార్టీలో ఆ రకమైనటువంటి టీమ్స్ ఉండే అవకాశం లేదు. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఇది. నిర్వివాదం, దీన్ని కాదని చెప్పడానికి అవకాశం లేదు. అయితే అంటే అట్ట కాదు శ్రీనివాస్ గారు, మీరు స్టేట్మెంట్ ఇవ్వటం, శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వటాన్ని నేను తప్పుపట్టను. మీరు పార్టీలో ఉన్నప్పుడు ఆ రకంగా పద్ధతిగా మీరు క్రమశిక్షణగానే మాట్లాడుతున్నారు, దాంట్లో నాకేమి సందేహం లేదు. సుజనా చౌదరి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎట్లా మీకు పార్టీ వాడయ్యాడు, ఆయన ఎట్లా క్రమశిక్షణగా ఎక్కడున్నాడు? మీ సీఎం రమేష్ గారు ఎవరితో, కాంగ్రెస్ వాళ్ళతో ఎట్ట తిరుగుతున్నాడు, తెలుగుదేశం వాళ్ళతో ఎట్ట తిరుగుతున్నాడు, మీరేమో మీరు పాపం కింద మీద పడి మీరు అట్లాగే ఉండిపోయారు. వాళ్ళ పెత్తనం ఎట్లా పెరిగింది, తెలుగుదేశం వాళ్ళు ఎంత ఆధిపత్యం చలాయిస్తున్నారనేది ఎంత ప్రచారం జరుగుతోంది కదా. పాపం మీ పట్ల సానుభూతే తప్ప వేరే ఉద్దేశంతో ఆయన కూడా మాట్లాడలే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన, పార్టీ పైన వేరెవరో సానుభూతి చూపించేటువంటి పరిస్థితిలో మేము లేదు. మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో, నిజాయితీతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా నష్టపోయిన సందర్భాల్లో కూడా నిజాయితీగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్న క్రమంలో అవసరం లేదు. ఇవాళ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నేతలు ఒక్కొక్కరు ఏ పార్టీ నుంచి వలసలు వచ్చారని, ఎవరెవరు ఏ పార్టీ నుంచి వచ్చారు చిట్టా చదవమంటారా? ఇవాళ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఉన్నటువంటి క్రమంలో కాదు పార్టీ మారడాన్ని తప్పుపట్టలేదు. దయచేసి మీరు కాదు శ్రీనివాస్ గారు, దయచేసి పార్టీ మారడాన్ని నేను తప్పుపట్టడంలా లేదు నేను పార్టీ మారడాన్ని తప్పుపట్టట్లా. మీరు కింద స్థాయి కార్యకర్తలు అది మనోభావాలు అని మీరు సిద్ధాంతం చెప్పారు కాబట్టి ఆ సిద్ధాంతంలో సుజనా చౌదరి గారు ఇమిడుతారా అని నేను అడుగుతున్నా. 100% మీరు చెప్పేటువంటి సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, మేము ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అందరం కూడా క్రమశిక్షణతో బీజేపీ యొక్క సిద్ధాంతాలకు లోబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నాము. వారు కూడా సుజనా చౌదరి మీరు నమ్మితే మీరు ఆత్మను కాదు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు గుండె మీద చేసుకుని నేను ఆత్మవంచన చేసుకోవటం లేదు, నేను ఆత్మతోటే మాట్లాడుతున్నాను మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను కాదు, మా మీద బురద చల్లే వాళ్ళు గుండె పైన చెయ్యి వేసుకుని వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారని చూడాలి. నేను చెప్తున్నా ఆత్మవిశ్వాసంతో బీజేపీలో ఎలాంటి అరమరికలు లేవు, ఖచ్చితంగా క్రమశిక్షణ ముందుకెళ్తున్నాము. ఆ రకంగా మీరు పొత్తు తీసుకురామో అనేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. మరి బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టారు, ఏ విధంగా విమర్శించారు? నేను అవన్నీ కాదనట్లేదు. కాదు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. బొత్స సత్యనారాయణ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తెలుగుదేశానికో కాంగ్రెస్కో పనిచేయట్లా. మీ సుజనా చౌదరి గారు, సీఎం రమేష్, ఇంకా చాలామంది వగైరా తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అది మీకు ఇబ్బంది, మీరు అటువంటి ఒప్పుకోలేరు. మీరు క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్త కాబట్టి దాన్ని వదిలేసేయండి. బొత్స గారికి సుజనా చౌదరి గారికి ఎట్లా పోలుస్తారు? సరే ఓకే, అది వదిలేసేయండి, పర్వాలేదు. అవుతు శ్రీధర్ గారు వచ్చారు. ఓకే రైట్ ఓకే పనిచేశారు. మీ దగ్గర పనిచేసే కోవర్ట్ల గురించి మీరు గుర్తించలేకపోతే ఎవడేం చేస్తాడు? రైట్ ఒక్క నిమిషం. అవుతు శ్రీధర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ గురించి కానీ, 3వ వంతు పదవులు తీసుకుంటాం కానీ సీట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటున్నాడు.
బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, నేనే కలుపుతున్నాను అంటున్నారు. అలాగే మరోవైపు సజ్జల గారేమో గత ప్రభుత్వ పాలన చూసి ఓట్లేయండి అని చంద్రబాబు గారు అడగగలరా అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం, నమస్కారం అండి. ముఖ్యంగా ఒక చిన్న మాట చెప్పి మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్దామండి. ఆంధ్రజ్యోతి మీద దాడి జరిగిందని చెప్పి అందరూ బాధపడతా ఉన్నారండి. యాక్చువల్ గా ఆంధ్రజ్యోతిని వైఎస్ఆర్సీపీ అనే పార్టీ బహిష్కరించి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి ఇది రాప్తాడులో జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీటింగ్, బహిరంగ సభ కాదు. సో అక్కడికి వెళ్ళి ఆయన చేసిన కుట్రకి వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు సహజంగా ఇప్పుడు సరే వచ్చినప్పుడు కూడా మీడియా గ్యాలరీలో కూర్చోవాలి కదా, మీడియా గ్యాలరీలో కూర్చోకుండా జనాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతా ఉంటే జరిగిన దాని మీదే అది. సో ఇక నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను 1/3 సీట్లు అదే పార్టీ పోస్టులు కాకుండా గవర్నమెంట్ లో పోస్టులు తీసుకుందామని చెప్పి చెబుతున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వస్తుందా రాదా అనేది ప్రజలందరికీ తెలుసు, వాళ్ళు ఎట్లాగ వచ్చే ప్రసక్తి లేదు. కానీ 2014లో ఆయన పార్టీ మొత్తం గంపగుత్తగా వచ్చి ప్రచారం చేసి గెలిపించాను అని చెప్పుకున్న సందర్భంలో ఆయన తెచ్చుకుంది ఒక్క పదవి అండి. టిటిడి బోర్డు మెంబరు హరిప్రసాద్ గారికి ఒక్క పదవి తెచ్చుకున్నారు. సో మిగిలిన వాళ్ళు ఎవరు కార్యకర్తలు కాదు ఆయన దృష్టిలో ఆ రోజున. సో అలా అప్పుడే ఆయన ఏం చేయలేకపోగా ఇప్పుడు ఏం చేయగలరు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు త్యాగాలకు సిద్ధం అవ్వండి అంటారు. ఎవరు త్యాగాలకు సిద్ధం అవ్వాలి? అధికారం అనుభవించిన వాళ్ళు, అధికారం గత 20 ఏళ్ల నుంచి అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళు త్యాగానికి సిద్ధం అవ్వాలా? పోరాటం చేస్తే వీళ్ళు సైనికులు సిద్ధం అవ్వాలా? వీళ్ళ పార్టీ పేరే సైనికులు అంటారు. సో వాళ్ళ కార్యకర్తలనే సైనికులు, వీర మహిళలు అని చెప్పి అంటారు. వీళ్ళు త్యాగానికి సిద్ధమయ్యేది ఏంటండి? పోరాటం చేయాలి. వీళ్ళు పోరాటం చేసే వాళ్ళు త్యాగానికి సిద్ధం అవటం అంటే కత్తిలి డాళ్ళు ఇంట్లో పడేసి పడుకొని నిద్రపోవటం కదా. త్యాగం చేయాల్సింది ఎవరు? ముసలి ముతక ఉన్న గోరంట్ల బుచ్చి చౌదరి, మన చంద్రబాబు నాయుడు, మన యనమల రామకృష్ణుడు, మన చింతకాయల అయ్యన పాత్రుడు, ఇలాంటి వాళ్ళంతా ముస్లిం ముతక గత 40-50 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ లో ఉన్న వీళ్ళు త్యాగాలు చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఆ సామంచి శ్రీనివాస్ గారు మాట్లాడుతా మా మీద ఎవరు సానుభూతి చూపించాల్సిన పని లేదండి అని చెప్తా ఉన్నారు. అవును, కరెక్ట్. మీ మీద ఎవరు సానుభూతి చూపించాల్సిన పని లేదండి. మీ పార్టీలో ఉన్న, మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళే మిగిలిన వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద వాళ్ళు కానీ సానుభూతి చూపించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీకి వచ్చింది. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు నానా తిట్లు తిట్టిన తర్వాత కూడా అసలు మాకు ఎట్లాంటి గట్టులు తగాదాలు లేవు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు తెల్లారి పొద్దున్నే వచ్చి రామరామ అసలు భారతదేశం మొత్తం మీ మీదే ఆధారపడి ఉందని మాట్లాడుతా మీకు రెడీ అయిపోతున్న సందర్భంలో మీరు జుట్లు పట్టుకొని కొట్టుకొని అసలు చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడు, అసలు పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పిన మీరు వెళ్ళిపోయి వాళ్ళు ఏ ప్రయోజనాలు ఆశించి పెట్టుకుంటున్నారు? ప్రజలకు చెప్పాలి. వాళ్ళ మీరు పొత్తు పెట్టుకోవటం మీ నలుగురికి పార్టీ అట్లాగా శ్రీధర్ గారు ఇంకా శ్రీనివాస్ గారు ఏం కన్ఫర్మ్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేనే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదంటే, అది కూడా ఒప్పుకున్నాడు పాపం. సామంచి గారిని మీరేమనొద్దు, ఆయనే తప్పు మాట్లాడలేదు ఆ విషయంలో. ఆయన అన్నది ఏంటంటే మాకు ఇష్టం లేకపోయినా కొన్ని నేను పార్టీని అంటున్నాను, పార్టీ స్టాండ్. మీ పార్టీలో 10 మంది నాయకులు ఉంటారు, వాళ్ళ పార్టీలో 10 మంది నాయకులు ఉంటారు. మీరు సర్దుకుపోతే కాదు కదా, తేలలేదు కదా, ఇంకా తేలలేదు అనేది ఆయన అభిప్రాయం. ప్రజలకు చెప్పాలి కదా. నేను చెప్తా ఉన్నానంటే ప్రజలు తర్వాత సజ్జల గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పనికిరాని ఛాలెంజ్లు అన్ని చేస్తా ఉంటారండి. అది స్థాయి ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయి. ఆయన ఎప్పుడు ఛాలెంజ్ చేయాలి? అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చేశాను అని ప్రజల దగ్గర ఛాలెంజ్ చేయాలి. జగన్ గారు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి అడ్రస్ చేస్తే ఏం చెబుతున్నారు? ప్రతి మీటింగ్ లో నేను వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో మీ కుటుంబానికి మంచి జరిగితే, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంటే, మీ ఊరికి మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆ ధైర్యం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేదండి?
మీరు ఏదైనా చెప్పండి, సర్వరోగ నివారణ పెన్సిలిన్ టాబ్లెట్ లాగా సర్వరోగ, మీరు ఏదైనా చెప్పండి నేను కియా తెచ్చానంటాడు. ఆర్బీకేలు అంటే నా 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 ఆలోచన శక్తి, నా విజన్ అంటాడు. ఆయన విధానం అలా ఉంటుంది. ఒక స్టాండ్. ఇప్పుడు ఆయన కూడా చెప్పొచ్చు కదా, 2014 నుంచి 2019 పాలన నేను మళ్ళీ రిపీట్ చేస్తా, నా ధైర్యం ఇది, నా ప్రజలు నాకు ఓటేస్తారు అని చెప్పండి, ఛాలెంజ్ చేయమని చెప్పండి. డిబేట్ అంటే వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ 4 ఛానల్స్ పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని ఏది పెడితే అది మాట్లాడితే ప్రజలు ఇంకా నమ్మే స్టేజ్ లో ఉన్నారని 1978 నాటి ఆలోచన శక్తి, అదే బ్రెయిన్, అదే ఆలోచన ఇంకా ఉంటే ప్రజలు ఏం తెలియదు అనుకుంటున్నారా? అసలు పల్లెల్లో ఏం తిడుతున్నారు అనేది చూస్తా ఉంటే తెలుసుద్దండి. నువ్వేం చేసావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా? సుబ్రహ్మణ్యం గారు వెస్ట్ గోదావరి నుంచి, ఒక్క నిమిషం. సుబ్రహ్మణ్యం గారు వెస్ట్ గోదావరి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 10వ 11వ సీట్లు తీసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అధికారం వస్తే అప్పుడు 300తో 10 అడుగుతారట. ఈ జన సైనికులు నమ్ముతారా ఈ పాయింట్ని? సార్ నమస్తే అండి, ప్యానల్లో ఉన్న వారికి అందరికి కూడా నమస్తే అండి. సార్ మీ డిబేట్ లైవ్ షో నేను చాలా సార్లు మీరు స్టార్ట్ చేసిన కానీ ఎప్పటికప్పుడు నేను మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే ఎప్పుడు కూడా కాల్ కనెక్ట్ ఇబ్బంది పడేవాను సార్. ఇప్పుడు విషయాలు మాట్లాడుతున్నారండి, అవన్నీ నేను పట్టించుకోను. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అయితే మటుకి సార్ మా ఊర్లోనే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు సార్. ఎలాగంటే ఇందాక ఎవరో సార్ చెప్పారు, 2014లో వాళ్ళు సపోర్ట్ చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి, అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నారు. అప్పుడు సపోర్ట్ చేశారు, వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఏ విధమైన సముచిత స్థానం కల్పించారు, ఎవరికి ఎటువంటి పదవులు ఇచ్చారు, వారి పార్టీ తరఫున వారికి ఏదైనా ఇచ్చారా? లేదు. వారికి ఏమన్నా గౌరవం ఇచ్చారా? అది లేదు. ఏంటంటే సార్, ఇప్పుడు వచ్చి మాకేదో పదవులు ఇస్తారు, ఇప్పుడు మనకు సేవ చేద్దాం, ఇప్పుడు ఏదో మనం ప్రయత్నం చేసి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మనకి ఏదో ఉద్ధరించాడు ఈ చంద్రబాబు నాయుడు అనేసి వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని మధ్య పెడుతున్నాడు సార్. ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకి ఎటువంటి అవకాశాలు ఇవ్వడం చంద్రబాబు నాయుడు విషయంలో అయితే జరగదు. చంద్రబాబు నాయుడు గారు వాడుకోవడం తప్ప వాళ్ళకి అవకాశాలు ఇచ్చి పైకి తీసుకొచ్చే తత్వం అయితే చంద్రబాబు నాయుడు దగ్గర లేదు. ఇంకో విషయం సార్, బీజేపీ వారు ఏదో చెప్తున్నారు కదా సార్, పార్టీ ఇంకా ఏంటి ఎన్నికలు రావాలి, ఎలక్షన్ కోడ్ రావాలి, తర్వాత ఏంటంటే నోటిఫికేషన్ రావాలి, ఏంటి నామినేషన్ చేసిన తర్వాత బీఫామ్ ఇచ్చిన తర్వాత వెళ్తున్నాను సార్. అసలు విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీని అన్ని కలుపుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని మీరు ఇలా చెప్తేనే ప్రజలు నమ్ముతారు, లేకపోతే మేమేదో కొత్త కోసం ఆరాట పడుతున్నామని చెప్పి అనేది అనుకుంటారు అనేసి పవన్ కళ్యాణ్ గారి చేత మాకు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు చెప్పిస్తున్నారు. కానీ సార్ బీజేపీ వాళ్ళకే ఇష్టం సార్, కలవడానికి బీజేపీ వాళ్ళకే ఇష్టం. ఎందుకు సార్ వీళ్ళందరూ విశ్లేషణ చేశారు. ఓకే, ధన్యవాదాలు. మరొకరి లైన్ లో ఉన్నారు, విజయరామరాజు గారు. హలో, నమస్తే అండి. హలో, రైట్. విజయబాబు గారు చెప్పండి, ఇందాక మీరు సమాధానం చెప్పదలిచారు, చెప్పండి. మాట్లాడండి. సామంచి గారి వ్యాఖ్యానాలు. ఒక్క నిమిషం విజయబాబు గారు ఆ లైన్లోకి వచ్చాడు. ఒక్క నిమిషం విజయబాబు గారు, ఒక్క నిమిషం. విజయ్ గారు మాట్లాడండి. విజయరామారావు, సామంచి శ్రీనివాస్ గారు, విజయరామారావు గారు మాట్లాడండి తొందరగా. సామంచి శ్రీనివాస్ గారికి ఆయన మాట్లాడుతూ బాగా క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు సార్ బీజేపీ. నేను బీజేపీలో 1996 నుంచి 2009 వరకు పనిచేశాను. పార్టీ పదవి అనేది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఇవ్వాలి తప్ప. నేను భీమవరం సార్, భీమవరంలో పనిచేశాను. అయితే ఇక్కడ పార్టీ పదవి అనేది ఎవరికైనా సరే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఎలక్టెడ్ పొజిషన్స్ మాత్రం బయట ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకైనా ఇవ్వచ్చండి. కన్నా లక్ష్మీనారాయణ గారికి ఏ నిబద్ధత ఉందని ఇచ్చారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఏ పార్టీ సిద్ధాంతాన్ని కొలికి పుచ్చుకున్నారని ఇచ్చారు. ఈ అన్నిటికీ సమాధానాలు ఉండవు. పాతూరు నాగభూషణం గారు ఎక్కడి నుంచి వచ్చారు, సీఎం రమేష్ గారు, వీళ్ళందరినీ సమర్థించుకుంటే సమర్థించుకోమనండి. కానీ
దయచేసి పార్టీ నిబద్ధత, సిద్ధాంతం ఇలాంటి విషయాలు పార్టీ మీటింగుల్లో మాట్లాడుకోవడం బాగుంటాయని నేను చెప్పదలుచుకున్నాను సార్. రైట్, ఓకే. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఏకంగా అప్పుడేమో వైసీపీలో చేరబోతే ఆపి బీజేపీలో చేర్చుకుని తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ని చేశారు. ఆయనేమో ఇప్పుడు టీడీపీకి వెళ్ళిపోయాడు. ఆయన మరి తమాషాగా ఉంది. ఇప్పుడు వాళ్ళతోటి వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. అంతా విచిత్రం. ఆంధ్రప్రదేశ్లో అక్రమ రాజకీయ సంబంధాలకి ఈ 3 పార్టీలు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతున్నాయనేటువంటి పరిస్థితి, మారాయన్న పరిస్థితి. విజయబాబు గారు అదే ఇందాక సామంచి గారు చేసినటువంటి, అంటే తొలిగా చేసినటువంటి వ్యాఖ్యానాలు చాలా కరెక్ట్గా చేశారు. ఆయన ఏంటంటే సమంచితంగా ఉన్నాయి, సముచితంగా ఉన్నాయి, సందర్భోచితంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. కానీ తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇందాక ఆయన ఎవరో సోదరులు కూడా చెప్పింది, రాజకీయాల్లో సమకాలీన రాజకీయాల్లో మారుతున్నటువంటి పరిస్థితులుగా ఆయా అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. బీజేపీ అనేటువంటిది గతంలో భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పార్టీ. అటువంటి పార్టీ క్రమక్రమంగా జనసంఘ్ ఇంకొక అవతారం తీసుకొని తర్వాత తదనంతర కాలంలో ఇంత స్థాయిలో విస్తరించిందంటే ఎన్ని పార్టీల నుంచి వచ్చి ఎంతమంది ఆ పార్టీలో చేరితే అది బీజేపీగా రూపాంతరం చెందింది అనేది ముందు ఆయన తెలుసుకోవాలి. అదొక పాయింట్. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా బొత్స సత్యనారాయణ గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఆయన సమకాలీన రాజకీయాల్లో మారిన అభిప్రాయాల ప్రకారంగా ఆయన పందా మార్చుకొని ఆ పార్టీకి ఆయన కమిటెడ్గా పనిచేస్తున్నారు. అనేకమైనటువంటి సంక్లిష్ట సమస్యల్ని ఆయన భుజానికి ఎత్తుకొని ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఆయన పరిష్కరిస్తున్న తీరు అంటే అది కమిట్మెంట్, లాయల్టీ. కానీ ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ లేదు ఒక పార్టీలో కీలకంగా ఎంపీలుగా ఉంటూ ఆ పార్టీ ఎదగనీయకుండా దాన్ని అలా గిడసబారిపోయినట్టు చేసి చంద్రబాబు నాయుడు గారి ఎజెండాని, చంద్రబాబు నాయుడు గారి పత్రికల ఎజెండాలని భుజానికి ఎత్తుకొని అందులో ఉన్నటువంటి అంశాలను యథాతథంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, ఎంతసేపు వాళ్ళకు ఊడిగం చేసేటువంటి క్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం పనిచేయడం అనేది బీజేపీకి చాలా ద్రోహం చేయడం అనేటువంటిది ఆ పార్టీ ఉన్నటువంటి అభిమానంతో చెప్తున్నాను నేను. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక విజయబాబు గారు, సామంత్ శ్రీనివాస్ గారు, అలాగే ఔత్ శ్రీధర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.